కానీ ఇది ఒకటే విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవించబడేటువంటి వ్యవస్థ. ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈ రోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈ రోజు ఒక 5 రోజుల్లోనే బెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులు, నా వయసు 41 సంవత్సరాలు, వాళ్ళ వయసు 70 సంవత్సరాలు. కనీసం నేను వాళ్ళ వయసు కన్నా విలువనియాలి కదా. కాబట్టి ఇప్పుడు పేరు చెప్పలేకపోతున్నాను. 100% ఫిర్యాదుల పేరు చెబుతా. ఖచ్చితంగా ఆయన తమ్ముడు, ఆయన కొడుకు, ఆయన అన్న కొడుకు, ఆయన తమ్ముని కొడుకు, తమ్ముని చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ఆయన అల్లుడు, ఎవరెవరు ఏమేమి చేస్తారో మా దగ్గర కూడా అన్ని విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అది హైకమాండ్కి అన్ని కూడా నేను ఫిర్యాదు రూపంలో వివరిస్తాను.